హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1527. ఈరోజు డేట్ 4th April 2025. ఫస్ట్ న్యూస్ మనకి పోకో నుంచి. పోకో వాళ్ళు ఈరోజు పోకో C71 4G మొబైల్ని లాంచ్ చేస్తారు. ఈరోజు నేను ఆల్రెడీ ఒక రీల్ కూడా చేశాను. ఆ రీల్లో మీకు క్లియర్గా నొక్కి ఒక్కాడించాను. ఇది ఒక 4G మొబైల్. ఎక్కడైతే సిగ్నల్ సరిగ్గా ఉండదో 5G సిగ్నల్, అలాగే పేరెంట్స్కి ఒక తక్కువ బడ్జెట్లో మంచి ఫీచర్స్తో ఫోన్ కావాలనుకున్నప్పుడు మాత్రమే దీన్ని చూడండి అని చెప్పాను. అండ్ స్టిల్ నా పాయింట్ అదే. సో 4G ఫోన్ ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి షామీ నుంచే. షామీ వాళ్ళు షామీ సినీ మ్యాజిక్ QLED సిరీస్ అని చెప్పి ఈ మంత్ 10వ తారీఖున మన ఇండియాలో కొన్ని టీవీలు లాంచ్ చేయబోతున్నారు. లాస్ట్ ఇయర్ మ్యాజీ QLED అని చెప్పి ఒక సిరీస్ తీసుకొచ్చారు. అండ్ ఈ సిరీస్ తర్వాత ఇప్పుడు సినీ మ్యాజీ అని చెప్పి ఇంకో కొత్త QLED సిరీస్ని తీసుకొస్తున్నారు. తక్కువ బడ్జెట్లో QLED ఎక్స్పీరియన్స్ని ఈ టీవీలు మనకి ఆఫర్ చేస్తాయి. 10వ తారీఖున ఇవి లాంచ్ కాబోతున్నాయి. యాజ్ యూజువల్ 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్ ఈ 4 వేరియంట్స్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి. నథింగ్ వాళ్ళు నథింగ్ CMF ఫోన్ 2ని ప్రిపేర్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని టీజర్లు అయితే ఆల్రెడీ వస్తున్నాయి. ఇది ఈ మంత్ చివరిలో కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. CMF ఫోన్ మన యాక్చువల్గా చాలా మంచి సక్సెస్ఫుల్ ఫోనే. అరౌండ్ 12-13 వేల రూపాయల బడ్జెట్లో అండ్ కొత్త యూనిక్ డిజైన్తో తీసుకొచ్చారు. యాజ్ యూజువల్ ఈసారి కూడా CMF ఫోన్ 2 కూడా అదే ప్యాటర్న్తో ఉంటుంది, అదే బడ్జెట్లో ఉంటుంది. కొంచెం బెటర్ స్పెసిఫికేషన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లోనే ఇది ఉండే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి అల్కాటెల్ నుంచి. అల్కాటెల్ వాళ్ళు మాత్రం భారీగా దూకటం కూడా అండ్ టీజర్లు కూడా భయంకరంగా తీసుకొస్తున్నారు. అండ్ ఫ్లిప్కార్ట్లో ఆల్రెడీ దీనికి సంబంధించిన టీజర్లు స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఇవి వీళ్ళు ప్రీమియం ఫ్లాగ్షిప్ అంటున్నారు. మరి నన్ను అడిగితే 25,000 రూపాయల బడ్జెట్ని టార్గెట్ చేస్తూ స్నాప్డ్రాగన్ 8S Gen 4 కానీ, లేదంటే ఇంకా మీడియాటెక్ ప్రాసెసర్ కానీ, ఇలాంటి స్నాప్డ్రాగన్ 7 Gen 3, 7+ Gen 3 ఇలాంటి ప్రాసెసర్లతో ఒక మంచి ఫోన్ తీసుకొస్తే, వీళ్ళన్న కనీసం కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే, అదే మోస పద్ధతిలో మనకు అన్ని అవే ఫోన్లు అలాగే లాంచ్ అవుతూనే ఉన్నాయి. సో కొంచెం డిఫరెంట్గా ఏదైనా ట్రై చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అండ్ ఈ బ్రాండ్ అన్న కొంచెం ఎక్స్పెరిమెంట్లు చేస్తుందేమో, చూద్దాం మరి ఎలా ఉండబోతుందని సూన్ మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ వాళ్ళు శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్, అదే స్లిమ్మెస్ట్ ఫోన్ ఉంది కదా, స్లిమ్ ఫోన్ వీళ్ళు శాంసంగ్ నుంచి. సో వీళ్ళు May 13వ తారీఖున లాంచ్ చేయొచ్చట. దీనికి సంబంధించి ఇంకొక కొత్త లాంచింగ్ డేట్ అనేది లీక్ అయిపోయింది. నెక్స్ట్ మనకి OnePlus 13 నుంచి. OnePlus 13 వాళ్ళు 13T అనేది మనకి ఈ మంత్లో లాంచ్ కాబోతుంది చైనాలో. ఇది మన ఇండియాలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేబీ నెక్స్ట్ మంత్లో. అండ్ ఇది స్నాప్డ్రాగన్ 8S ఇలైట్ కానీ, 8 ఇలైట్ కానీ, లేదంటే డైమండ్స్ 9400+ కానీ ఇలాంటి ప్రాసెసర్తో ఉంటుంది. అండ్ దీని యాంటిట్యూడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ అయితే నియర్లీ 3 మిలియన్ ప్లస్ స్కోర్స్ అయితే ఇది క్లెయిమ్ చేస్తున్నారు. సో ఇది యాక్చువల్గా చిన్న సైజులో ఉంటుంది. అండ్ ఈవెన్ OnePlus 13 కంటే కూడా బెటర్ బ్యాటరీతో రాబోతుంది. 6200 mAh ఏమో, 200 mAh బ్యాటరీ. ఈవెన్ పెద్ద ఫోన్ కంటే కూడా చిన్న ఫోన్లోనే ఎక్కువగా మనకి బ్యాటరీ లైఫ్ని వీళ్ళు ఆఫర్ చేయబోతున్నారు, థ్యాంక్స్ టు సిలికాన్ కార్బన్ బ్యాటరీ టెక్నాలజీ. సో ఈ ఫోన్ కొంచెం యూనిక్గా, ఇంట్రెస్టింగ్గానే ఉండబోతుంది. చూద్దాం మరి దీన్ని ప్రైజింగ్ ఎలా పెడతారనేది వెరీ సూన్ మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి అమెజాన్ నుంచి. అమెజాన్ నుంచి ఒక వెరైటీ న్యూస్ అండ్ ఒక వింత న్యూస్ ఏంటంటే, అమెజాన్ వాళ్ళు ఇక మీద మీకు నచ్చిన ప్రోడక్ట్ని వాళ్ళ దగ్గర లేకపోయినా వేరే పక్క దుకాణం నుంచి కూడా కొనుక్కొచ్చి ఇస్తారంట. ఇది మామూలు వ్యాపారం, ఇది భయంకరమైన వ్యాపారం అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ సెర్చ్లోకి వెళ్ళి మీరు ఒకటి ఈ శాస్త్రి బాంబు ఉంది, ఈ శాస్త్రి బాంబు కావాలి, ఈ శాస్త్రి బాంబు వీళ్ళ దగ్గర దొరకదు. బట్ మీరు అందులో సెర్చ్ చేయగానే మీకు అక్కడ ఆటోమేటిక్గా అదే అమెజాన్ పేజ్లో, అదే అమెజాన్ యాప్లో మీకు గూగుల్ సెర్చ్ కూడా చూపిస్తుందట. గూగుల్ సెర్చ్లో ఈ శాస్త్రి బాంబు గారు ఎక్కడ ఉన్నారు, ఏ సైట్లో ఉన్నారు అని చూసి మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోవచ్చు అండి. ఇది ఒక కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. ఇది ప్రజెంట్గా బీటా ప్రోగ్రామ్లో ఉంది. అండ్ ఇది ఓన్లీ ప్రజెంట్గా USA మాత్రమే అవైలబుల్గా ఉంది. సో ఇది అక్కడ సక్సెస్ అయితే గ్లోబల్గా అన్ని ఏరియాస్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి ఊబర్ నుంచి. ఊబర్ వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ కొత్త ఫీచర్ని తీసుకొచ్చారు, ఉబర్ టీన్స్ దీని పేరు. అండ్ ఇది 13 నుంచి 17 ఏజ్ ఉన్న పిల్లలకు మాత్రమే, స్కూల్ పిల్లలకి అనమాట. ఇది ఈ స్కూల్ పిల్లలకి హోమ్ నుంచి స్కూల్కి, స్కూల్ నుంచి హోమ్కి, అంటే వీళ్ళు ఏదైతే ఫిక్స్డ్ ఉంటుంది కదా ఇక్కడ నుంచి అక్కడికని, అది వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఆ సర్వీస్ని. అంటే ఇది పెయిడే. వీళ్ళు ఏంటంటే దీంట్లో కొంచెం స్పెషల్గా, కొంచెం ఎక్కువగా సెక్యూరిటీతో అండ్ దీంట్లో ఆడియోకి సంబంధించిన ఫీచర్స్ కూడా ఉంటాయట. సో డైరెక్ట్గా మనం డ్రైవర్తో మాట్లాడుకోవడం అండ్ మన ఆడియో అంతా, వాళ్ళ ఆడియో అంతా రికార్డ్ అవుతుంది. ప్రతిదీ చాలా హై సెక్యూర్గా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారట. ఇది మన ఇండియాలో ప్రజెంట్ 38 సిటీస్లో దీన్ని ఆల్రెడీ ఈరోజు
లాంచ్ చేశారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ తెలుగు రాష్ట్రాల్లో ఒక 4-5 సిటీస్ కూడా ఉన్నాయి. లైక్ మీకు హైదరాబాద్ ఉంది, వైజాగ్ ఉంది, విజయవాడ ఉంది, తిరుపతి ఉంది. ఇలాంటి సిటీస్లో దీన్ని వీళ్ళు ప్రజెంట్గా ఈరోజు లాంచ్ చేశారు. నెక్స్ట్ మనకి యూట్యూబ్ నుంచి, యూట్యూబ్లో మనకి షార్ట్స్ ఉన్నాయి కదా, యూట్యూబ్ షార్ట్స్, మన షార్ట్స్ చూడట్లేదు, మీరు చూడట్లేదు, చూడండి కొంచెం. యూట్యూబ్ షార్ట్స్లో అప్లోడ్ చేసేటప్పుడే డైరెక్ట్గా మీకు ఎడిటింగ్ ఫీచర్ని తీసుకొస్తున్నారు. అండ్ ఇది ప్రజెంట్గా టెస్టింగ్లో ఉంది. అండ్ ఏఏ స్టిక్కర్స్ని తీసుకొస్తున్నారు. ఇది కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ టెస్టింగ్లో ఉంది. సూన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే ఈరోజు డీల్ ఆఫ్ డేలో నేను ఇందాక చెప్పాను కదా, షామీ వాళ్ళు లాస్ట్ ఇయర్ మ్యాజిక్ QLED అని ఒక టీవీ లాంచ్ చేశారు. దాంట్లో బడ్జెట్ అంటే 43 inches 4K మ్యాజిక్ QLED అరౌండ్ 37,000కే లాంచ్ చేశారు. అది ఈరోజు ఆఫర్లో ఉంది అమెజాన్లో. 24,999కి వస్తుంది. ఇది కూపన్ ప్లస్ కార్డు, HDFC కార్డు, 4,000 రూపాయల కూపన్ ఏముంది. ఈ రెండు అప్లై చేస్తే సూపర్ డీల్లో ఉంది. ఒకవేళ మీరు తక్కువ బడ్జెట్లో, అది కూడా షామీ లాంటి ట్రస్టెడ్ బ్రాండ్ నుంచి ఒక QLED టీవీ కావాలనుకుంటే దీని మీద లుక్ వేయండి. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉంటాయి. అది ఒకవేళ కూపన్ ఎక్స్పైర్ అయిపోతే మాత్రం అనుకోవద్దు. ఈ డీల్స్ అనేవి వెరీ షార్ట్ టైంలో ఎక్స్పైర్ అవుతూ ఉంటాయి. అందుకనే యాక్టివ్ ఉండాలి ఛానల్లో. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్ ఉంటుంది. అండ్ నేను మీకు చాలా రకాల వాషింగ్ మిషన్లు, చాలా రకాల రిఫ్రిజిరేటర్లు, చాలా రకాల ఏసీల గురించి చాలా పెద్ద లిస్ట్ ఇచ్చాను. కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక ఈరోజు యాప్ ఆఫ్ డే లో కూడా మీకు ఒక మంచి యూస్ఫుల్ అప్లికేషన్ ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈస్ ద సైనింగ్ ఆఫ్. జై హింద్.